రైట్, ఓకే. సుధాకర్ గారు సార్ చెప్పండి. సుధాకర్ గారు ఆల్మోస్ట్ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటి రెండు లిస్టులు ఇచ్చేసింది. కాకపోతే బీజేపీ మాత్రం ఇప్పటికీ మొదటి లిస్ట్ ఇవ్వలేదు. ఓ పక్కనేమో బీజేపీకి సంబంధించి గజ్జల నుంచి ఈటల రాజేందర్ పదే పదే పోటీ చేస్తానని అంటున్నారు. ఏంటి అసలు ఎట్లా? ఒకటి సార్, ఇప్పుడు చెప్పాలి అనుకుంటే కాంగ్రెస్ వాళ్ళు కానీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కానీ వీళ్ళు ప్రజలు మేలు చేయడానికి వీళ్ళు పోటీ చేయట్లేదు. ముఖ్యంగా ఇప్పుడున్న లిస్టు చూస్తే ఎవరైతే అంటే మాక్సిమం 50-60% ఆఫ్ ద పీపుల్ ఎవరైతే లిస్ట్ లో ఉన్నారో వాళ్ళు మేలు చేయడానికి ఏమన్నా ఉందేమో. మిగతా వర్గాన్ని చూస్తే ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు ఏదో మేము పోటీ చేయాలి, ఒక ఎమ్మెల్యే అనుకోవాలి, ఒక మినిస్టర్ కావాలి, ఒక పవర్ కావాలని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ స్వచ్ఛందంగా ప్రజలకి మేలు చేసే పరిస్థితులు వీళ్ళలో కనిపించట్లేదు. ముఖ్యంగా అందుగురించే బీజేపీ పార్టీ అనేది ప్రజలకు మేలు చేయడం ఉద్దేశంగా ఈ రోజు పోటీ చేయడం జరుగుతోంది. మంచి అభ్యర్థులను కూడా మేము సెలెక్ట్ చేశాము. కంపల్సరీగా వాళ్ళు 100% విన్ అవుతారు. గవర్నమెంట్ కూడా ఫామ్ చేస్తాము. ఇంకోటి సత్యం గారు ఒక మాట అన్నారు ఇందాక, ఏది పార్టీలు ఒక పార్టీ నుంచి ఇంకొక పార్టీకి జంప్ అవుతున్నారని చెప్పి చెప్తున్నారు. నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మా ప్రస్తుతం ఉన్నటువంటి బీజేపీ పార్టీలో అటువంటి క్యాండిడేట్స్ లేరు. ఎందుకంటే మేము ఎవరైతే ఎమ్మెల్యే అభ్యర్థి మేము కన్ఫర్మేషన్ చేస్తామో వాళ్ళని అన్ని విధాలుగా స్క్రూటినైజ్ చేసి వీళ్ళు గెలుస్తారా లేదా, ప్రజలకు మేలు చేస్తారా లేదా అన్ని విధాలుగా చూసిన తర్వాత ఫైనలైజ్ చేస్తాం. సత్యం గారు అన్ని పార్టీల గాడిలో మా బీజేపీ పార్టీ కూడా ఒకే గాడిలో కట్టేయడం అనేది కరెక్ట్ కాదు. అదొకసారి సత్యం గారు తెలుసుకోవాలి. మిగతా ఎవరైతే ఉన్నారో డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు కూడా తెలుసుకోవాలి. ముఖ్యంగా ఈ రోజు కాంగ్రెస్ ఉంది. కాంగ్రెస్ నిన్నగాక మొన్న కాంగ్రెస్ ఏది ప్రజల్లో మేము చేస్తా ఉన్నారు. ఇదే కర్ణాటకలో మరి పక్క రాష్ట్రం కర్ణాటకలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి కర్ణాటక ప్రజలు వచ్చేసి రేవంత్ రెడ్డి వాళ్ళ ఊరికి వెళ్ళి ధర్నాలు చేశారు నిన్నగాక మొన్న. అంటే కాంగ్రెస్ పార్టీ అనేది ప్రజల్ని మోసం చేయడానికే అది పోటీ చేస్తుంది తప్ప ప్రజలకు మేలు చేయడం అనేది లేదు. ఇంకోటి బీఆర్ఎస్ పార్టీ ఉంది. బీఆర్ఎస్ పార్టీ ఇదే కేసీఆర్ గారి మీద గజ్వేల్లో 100 మంది పోటీ చేయడానికి, రైతులు 100 మంది పోటీ చేయడానికి నామినేషన్ వేయడానికి రెడీగా ఉన్నారు. అంటే దాని అర్థం ఏంది? మీరు ఇన్ని రెండు పర్యాయాలు మీరు గవర్నమెంట్ వచ్చినా కూడా మీరు రైతులకు కానీ ప్రజలకు కానీ ఏం చేయలేదు. మీకు దీనివల్లే అర్థమవుతుంది. ఈ రోజు కేటీఆర్ గారు పిలిచారంట, వాళ్ళు మించి అయ్యా మీ నామినేషన్ విత్డ్రా చేసుకోండి, మీకు మళ్ళీ మేము గవర్నమెంట్ వస్తాం, మళ్ళీ మీకు సపోర్ట్ చేస్తామని చెప్పేసి అంటున్నారు. అంటే ఇది ప్రజలు మోసం చేయడమే కదా. తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఈ రెండు పార్టీలు అన్నదమ్ముల పార్టీ. ఈ రెండు పార్టీలు కాంగ్రెస్ తెలంగాణ ప్రజల్ని మోసం చేయడమే తప్ప చేసింది ఏమి లేదు, చేసింది లేదు. చూడండి అతి ముఖ్యమైన పార్టీ